నమస్కారం. బాల్యం భద్రం భవిత బంగారం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఎంచుకున్న టాపిక్ నిత్య ఆహార నియమాలు. అసలు ప్రతిరోజు మన ఆహార సరళి ఏ విధంగా ఉండాలి, అసలు ఎలాంటి ఆహారం మన డైట్లో తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అంటే దేంట్లో ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, అలాగే కొంతమందికి వాటర్ తాగడంలో కూడా కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. ఫుడ్ బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ వాటర్ తాగుతారు, అలాగే జ్యూసెస్ కూడా బిఫోర్ ఫుడ్ తీసుకుంటారు. ఇలాంటి చాలా డౌట్స్కి క్లారిఫికేషన్ ఇస్తా అంటున్నారు డాక్టర్ మాధురి గారు, న్యూట్రిషనిస్ట్, అలాగే డాక్టర్ కలీం గారు, న్యూట్రిషనిస్ట్ అండ్ జ్యూస్ థెరపిస్ట్ కూడా. నమస్తే అండి. నమస్తే. సో చాలామందికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, బ్రేక్ఫాస్ట్ తినరు, అసలు 10 అయ్యే వరకు బ్రష్ కూడా చేయరు, అప్పుడెప్పుడో బ్రష్ చేసుకుని ఏదో తినేస్తారు ఉన్నది. అది అలవాటు అనేది కరెక్ట్ అంటారు? అసలు కాదండి. బ్రేక్ఫాస్ట్ ఈజ్ సపోజ్ టు బీ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డైలీ డయట్. సో దెర్ ఈస్ అ సేయింగ్, దే సే ఈట్ లైక్ అ కింగ్ డ్యూరింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ షేర్ యువర్ లంచ్ అండ్ గివ్ యువర్ డిన్నర్ టు యువర్ ఎనిమీ అని. అంటే దట్ టెల్స్ యూ దట్ ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఈట్ లైక్ అ కింగ్ అంటారు. అంటే నీకు ఒక హెవీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ అ గుడ్ స్టార్ట్ ఫర్ ద హోల్ డే. మన బాడీ ఆల్రెడీ 8 hours ఫాస్టింగ్లో ఉంది. సో వెన్ వీ బ్రేక్ ద ఫాస్ట్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ బ్రేక్ ఫాస్ట్. సో వెన్ యూ బ్రేక్ ద ఫాస్ట్, యువర్ బాడీ ఈజ్ రెడీ టు టేక్ ఎవ్రీథింగ్. మనం ఏం తింటున్నామో అవన్నీ తీసుకోవడానికి రెడీగా ఉంది. అండ్ దట్ ఈస్ ద టైమ్ యూ షుడ్ గివ్ ద మోస్ట్ హెల్తియెస్ట్ థింగ్ సో దట్ యూ హ్యావ్ అ హెల్తీ స్టార్ట్. సో చాలామంది ఒక కప్పు కాఫీ తాగేసి వెళ్ళిపోతారు, దానివల్ల ఆకలి చచ్చిపోతుంది, కానీ యువర్ బాడీ ఈజ్ నాట్ గెటింగ్ దట్ కిక్ స్టార్ట్ ఫర్ యువర్ డే. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెవర్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్లో హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదో కన్వీనియన్స్ బ్రేక్ఫాస్ట్ తినకండి, సీరియల్ బౌల్లో వేసుకొని తినేసి వెళ్ళిపోవడం అలా కాకుండా ఒక హెల్తీ సీరియల్ తిన్నా తప్పేం లేదు, కానీ హెల్తీ సీరియల్స్ విత్ మిల్క్ అండ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్స్ అట్లా ఒక హోల్సమ్గా తినండి. మీకు ఇండియన్స్ అయితే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ జనరలీ లైక్ ఇడ్లీ ఆర్ వెరీ హెల్తీ ఫర్ యూ. చాలా పరిశోధన ఇడ్లీ వెనకాల జరిగింది. అండ్ మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇడ్లీని ఒక ఇంటర్నేషనల్లీ హెల్తియెస్ట్ ఫుడ్ అని డిక్లేర్ చేసింది. ఎందుకంటే అది ఫర్మెంట్ అయ్యి దాంట్లో సమపాళమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ సమపాళంలో ఉంటాయి. అండ్ అది స్టీమ్ అయింది కాబట్టి అందులో ఆయిల్ కాంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఇడ్లీ ఈజ్ హెల్తీ, కానీ దాంతోపాటు అకంపెయిన్స్ లైక్ చట్నీ, కోకోనట్ చట్నీ, హై ఇన్ ఫైబర్, హై ఇన్ లాట్ ఆఫ్ ఫ్యాటీ హెల్తీ ఫ్యాట్స్. అలానే సాంబార్ విచ్ recently they have found it has anti-cancer effects. సో ఇట్లాంటి ఒక హోల్సమ్ మీల్ తినండి. ఒకవేళ మీకు ఓట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఓట్స్. కానీ దాంట్లో షుగర్స్ చాలా మంది యాడ్స్లో చూసేసి పాలు, కార్న్ఫ్లేక్స్, పాలు, ఓట్స్ ఇట్లా షుగర్ కంటెంట్ ఉన్నటువంటి తీసుకుంటారు హెల్దీ అనుకొని తీసుకుంటారు. అది కరెక్ట్ కాదండి. ఓట్స్ ఆర్ వెరీ హెల్తీ, కానీ మనకి స్టోన్ ఓట్స్ అని ఉంటాయి విచ్ ఆర్ జస్ట్ నాట్ వెరీ ప్రాసెస్డ్ ఓట్స్. అవి చక్కగా మిల్క్లో అయినా వాటర్లో అయినా ఉడకపెట్టుకొని. బయట ఓట్స్లో కూడా షుగర్ ఉంటుందా? షుగర్ ఇప్పుడు మనకి సాచెట్స్లో షుగర్ యాడ్ చేసి అమ్ముతారు. మసాలా ఓట్స్ అని ఏదో వస్తుంది. మసాలా ఓట్స్లో వేరే మసాలా దాంట్లో హై ఇన్ సోడియం అయిపోతుంది. బట్ ఇప్పుడు మిగతాది ఫ్రూట్ ఫ్లేవర్డ్ ఓట్స్ ఉన్నాయి. ఫ్లేవర్డ్ ఓట్స్ అన్నిట్లో ఉంటుంది. నార్మల్ రా ఓట్స్ మీకు దాంట్లో టేస్ట్ ఎక్కువ ఏమి ఉండదు, దాంట్లో వెరీ లైట్, ఇప్పుడు మన ఏ గ్రెయిన్స్ లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఫైబర్ తింటున్నట్టే ఉంటుంది. It's very tasty. Let me check. Oats may you have 2 oats like rolled oats and steel cut oats. You should not be going for plain oats. Plain oats, you know, they are mostly white oats. So when you're looking at the ingredients, 2 type of oats are more healthier. That is rolled oats and steel cut oats. Okay. So that's one. So oats మనకి బాయిల్ చేసి దాంట్లో ఒక 1/2 spoon మీకు టేస్ట్ కోసం అని హనీ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్
use honey. ఓట్స్ బాయిల్ చేయాలా అంటే లేదంటే చాలా మంది వేడివేడి పాలలో వేసేసుకొని కొంచెం సేపు ఉంచేసి తినేస్తారు. అలా అది ఓట్స్ మీకు స్టీల్ తను ఎలా అయితే స్టీల్ కట్ ఓట్స్ ఆర్ రోల్డ్ ఓట్స్ ఏవైతే ఒరిజినల్ ఓట్స్ ఉన్నాయో అవి పాలలో వేయగానే అవేమీ మిక్స్ అవ్వవు, నానిపోవు. సో దే హ్యావ్ టు బీ బాయిల్డ్. సో రియల్ ఓట్స్ దే నీడ్ టు బి బాయిల్డ్ ఫర్ అట్లీస్ట్ 5 to 10 minutes అవి సాఫ్ట్ అవ్వడానికి. అదొక పారేజ్ లాగా పాయసం లాగా ఆ టెక్స్చర్ వస్తుంది దానికి. సో దాంట్లో మీరు స్వీట్నెస్కి ఫ్రూట్స్ వేసుకోవచ్చు, బనానాస్, ఎనీ ఫ్రెష్ ఫ్రూట్. సో అండ్ సమ్ నట్స్ అండ్ మన రైజిన్స్ లాంటివి, ఇవన్నీ మీకు స్వీట్నెస్, న్యాచురల్ స్వీట్నెస్ని యాడ్ చేస్తాయి, యాడెడ్ షుగర్స్ లేకుండా. సో దే ఆర్ వెరీ హెల్తీ ఫర్ యూ. One more thing what we can add is flax seeds. So flax seeds will give you a broader spectrum of all the essential oils, especially omega 3s, 6 and 9s. Flax seeds ni oats lo mix chesukocha 1 or 2 spoon powder ni ala tinocha. Oats flax seeds ki em cheyalante daniki grind them to a coarse, and you should refrigerate once you grind. So you grind 1 bottle and refrigerate, because it disintegrates fast. So it should not be also exposed to heat. So once you cook oats, after you switch off the stove, you add flax seeds. You can add, if you want, an egg. You can add some green vegetables. So once you switch off, you add all these things. You can add olive oil, you can add apple cider. So there's a combination of things that you can add. You can add some cinnamon powder, cardamom, and chocolate powder also. But chocolate powder has to be pure, should not contain any of the sugars. Okay. So lunch ki ela తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? సో ఇవాళ రేపు అందరూ వర్కింగ్ పీపుల్ అయిపోయారు. సో లంచ్ హ్యాస్ బికమ్ లెస్ ఇంపార్టెంట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఏదో బయటకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తున్నారు. Lunch is just as important. Manki every meal is important, because we are 80%, we are what we eat antaru. So we have to, everything that we put in our mouth alochiche veskoval notlo. Okay. Every meal is, so lunch ki you can have any lunch that manki traditional ga alvaat ainavi, fast food kaanivi. మీకు ఫాస్ట్గా వచ్చేస్తే బహుశా ఆ ఫుడ్ ఈజ్ ప్రాబ్లీ నాట్ హెల్తీ. మనం ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్కి వెళ్ళేసి, సో ఫర్ ఈట్ సమ్ ఒక కప్ ఆఫ్ రైస్, కొంచెం యోగర్ట్, సమ్ వెజిటబుల్, మంచి దాల్ ఈజ్ వెరీ హై ఇన్ ప్రోటీన్స్, అండ్ యూ కెన్ హ్యావ్ సమ్ however as close to nature, the vegetables and fruits. You can even have a piece of fruit along with your lunch. Okay. So that to fill you up, ఒకటే ఎక్కువ తినలేం కాబట్టి ఒక 4-5 కొంచెం క్వాంటిటీస్. అంటే ఫ్రూట్స్ జనరల్ గా చాలా మంది జ్యూస్ కానీ ఫ్రూట్ కానీ బిఫోర్ లంచ్ తీసుకుంటారు. ఎలా తీసుకోవాలి అసలు? ఫ్రూట్ అనేది నా ఉద్దేశంలో ఎప్పుడైనా మంచిదే, జ్యూస్ ఎప్పుడూ మంచిది కాదు. బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్ ఎట్లా తీసుకోవాలి? అది యాంటీ యాసిడ్స్ ఏవో ఉంటాయి. యూ షుడ్ టేక్ ఫ్రూట్స్ prior to consumption of food. Before lunch. Because it emits ethylene gases. So what you do is, first you eat fruit, then you followed by ఆఫ్టర్ లంచ్ తీసుకుంటే అది ఫుడ్ పైన ఉంటుంది కాబట్టి యాసిడ్స్ అన్ని ఫామ్ అయిపోతాయి. సో దెర్ ఇస్ ఇప్పుడు కొన్ని ఇట్లాంటివి ఈజ్ అ కాంట్రవర్షియల్ టాపిక్. సమ్ సే బిఫోర్, సమ్ సే ఆఫ్టర్, సమ్ సే అలాంగ్ విత్ ఫుడ్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు హ్యావ్ ఇట్. ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ చాలా మంది పిల్లలకి ఇస్తుంటారు. మా అబ్బాయి ఫ్రూట్ తినడండి, సో జ్యూస్ ఇచ్చేస్తాను. లేకపోతే బయట నుంచి నేను హెల్తీగా పిల్లలకి పెట్టాలని జ్యూస్ బాక్సెస్ దొరుకుతాయి కదా, అవి నేను సో ఆ జ్యూసెస్ తెచ్చిస్తారు. సో పరిశోధనలో తేలింది ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్ ఆర్ వెరీ వెరీ హెల్తీ. ఎందుకంటే ఫ్రూట్ జ్యూసెస్లో ఇప్పుడు ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూస్లో కూడా మనం పల్ప్ తీసేస్తాం. పల్ప్ తీసేస్తే దాంట్లో మిగిలింది షుగరే. సో మన క్యాన్ ఆఫ్ కోక్కి ఒక క్యాన్ ఆఫ్ జ్యూస్కి తేడా ఉండదు షుగర్ కాంటెంట్లో. సో జ్యూసెస్ వీలైనంత వరకు అవాయిడ్ చేసి హోల్ ఫ్రూట్ తినండి. యూ విల్ ఫీల్ ఫుల్ వెరీ ఫాస్ట్ ఆల్సో.
దాంట్లో లాట్ ఆఫ్ ఫైబర్, లాట్ ఆఫ్ వైటమిన్స్, అండ్ ఆ ఫైబర్ వల్ల మీకు ఆ షుగర్ అంత ఫాస్ట్గా అబ్జార్బ్ అవ్వదు. సో అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్ళని కూడా ఫ్రూట్ తినమంటారు, కానీ హోల్ ఫ్రూట్, ఎప్పుడు జ్యూస్ తాగొద్దు అంటారు, బికాజ్ ఇట్ ప్రివెంట్స్ ర్యాపిడ్ అబ్జార్ప్షన్ మనకి ఫైబర్ ఉన్నప్పుడు. సో ఈటింగ్ ఫ్రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తను చెప్పినట్టు మార్నింగ్ అయినా తినొచ్చు, ఐ మీన్ బిఫోర్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్. దెర్ ఆర్ ఇట్స్ గ్రే ఏరియా ప్రస్తుతానికి రీసెర్చ్లో, కానీ ఫ్రూట్ తినడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో స్నాక్స్ టైంకి వస్తే స్నాక్స్లో చాలామంది డీప్ ఫ్రైస్ తింటారు, బజ్జీలను లేదంటే ఇంకే ఎలాంటివో తింటూ ఉంటారు. డీప్ ఫ్రైస్ మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లోనూ తింటారు. సో ఏ ఫుడ్ స్నాక్స్గా తీసుకోవాలి? డీప్ ఫ్రై చేస్తే అంటే ముందుగా మంచి ఆయిల్ ఉండాలండి, ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నాట్ బి యూజింగ్ ఎనీ డీప్ ఫ్రైస్, బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ గుడ్ ఆయిల్స్, the best oil that has been researched is safflower oil. Safflower. Yes, safflower. Okay, then followed by other oils also. So, but you shouldn't be consuming any deep fried foods as far as health is concerned. మీరు చెప్పిన ఆయిల్తో చేస్తే డైలీ తినొచ్చా? Oil, how to use oil is just to lubricate. So, you take a brush, you lubricate the pan. అది డీప్ ఫ్రై అవ్వదు. అది డీప్ ఫ్రై అవ్వదు, అందుకోసం చెప్తాను డీప్ ఫ్రై తినవద్దు. ఓకే, for health point of అసలు view. ఏం తీసుకోవాలి స్నాక్స్లో? Snacks-లో nuts, any nuts, peanuts, you can take any nuts, banana, any fruit, that is good. And you can take like peanut butter. Tahini is another form of sesame seeds, and you can crush and grind all the different dry fruits mixed with dates or raisins. So that will give you flavor, texture, and it's also good and healthy. So that sort of habits you should develop. ఓకే, సో డిన్నర్కి వస్తే అసలు చాలామంది ఇండియాలో కూడా అబ్రాడ్ కల్చర్ వచ్చేసింది. ఎప్పుడో లేట్ నైట్ 11కి 12కి డిన్నర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ టైంకి తినేసి వెంటనే పడుకోవడం. రైట్, యాక్చువల్లీ ఇక్కడ ఒక్క చోట అబ్రాడ్ ఆర్ అహెడ్ ఆఫ్ అస్, వాళ్ళు చాలా ఎర్లీ డిన్నర్ తింటారు. వాళ్ళు యాక్చువల్లీ 6:30 కల్లా డిన్నర్ తినేస్తారు. వాళ్ళ అబ్రాడ్లో ఉన్న ప్రాబ్లం లేట్ నైట్ స్నాకింగ్. వాళ్ళు డిన్నర్ తొందర తింటారు, కానీ రాత్రి 10కి 11కి ఫ్రిడ్జ్లో నుంచి ఒక టబ్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకొని తింటారు, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అన్హెల్తీ. సో డిన్నర్కి వస్తే ఎర్లీ డిన్నర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో మనం చాలా లేట్గా 9-9:30 అలా తినేసి మనం అలా పడుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ డిన్నర్ పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మనం ద రూల్ ఆఫ్ థంబ్ ఈజ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ అవర్ ఫుడ్ షుడ్ బి డైజెస్టెడ్ మనం పడుకునే ముందర. సో దెన్ వీ విల్ ఫీల్ లైట్. తినగానే పడుకుంటే చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, చాలామందికి స్లీప్ యాప్నియా ప్రాబ్లం ఉంటుంది, అంటే నిద్రలో ఊపిరి అందదు కొంతమందికి. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ వెన్ మనం పడుకోగానే మన మెటాబలిజం అంతా తగ్గిపోతుంది. సో మన బాడీస్ ఎబిలిటీ టు డైజెస్ట్ ఫుడ్ కూడా తగ్గిపోయి మనకి కాన్స్టిపేషన్ ఇట్లాంటి ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్ యూ ఈట్ అ వెరీ ఎర్లీ డిన్నర్, అట్లీస్ట్ 7-7:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేసేయాలి. కమింగ్ టు ఈట్, వాట్ టు ఈట్ ఇన్ డిన్నర్. వాట్ టు ఈట్ అంటే ఇఫ్ యూ కాంట్, మనకి ఆఫీస్ నుంచి రాగానే ఒక 4-5 టైప్స్ చేసుకునే టైము ఓపిక లేకపోతే అట్లీస్ట్ హ్యావ్ 1 salad, 1 vegetable salad వేర్ అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకొని కీరా, క్యారెట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ లెటస్, మంచి ఒక బిగ్ కప్ ఆఫ్ సాలడ్, దెన్ సమ్ వెజిటబుల్. If you like a meat, than chepnattu, you can have a small piece of fish which is grilled, not a fried, deep fried kakunda, grilled fish, and maybe very light okato rendu pulkas and some light food. Night is something you need to eat a very light food, so you can so ఏ టైం కి డిన్నర్ చేయాలంటారు? Dinner is early dinner andi. Early is 7-7:30 is the best time to finish dinner. ఏ టైం కి నిద్రపోవచ్చు? At least 2 hours gap undali. So 2 to 2.5 hours gap between your eating and sleeping తప్పకుండా ఉండాలి. సో తినగానే చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు, అది హెల్దీయా అన్హెల్దీయా, చేయాలా వద్దా? You can walk probably after some time, not immediately after dinner. So it's always healthy to walk anytime.
Now the research says that some people walk for 40 minutes or 30 minutes. Other way around is if you walk even in breaks, like 10 minutes in the morning, 10 minutes in the lunch, and 10 minutes in the dinner. Okay. That also equal is counted to 30 minutes. Okay. Yeah, this is one. Another thing what I want to tell here is early in the morning when you get up, you need few things for your digestion to get in a good manner. So the most important is a sunlight, early morning sunlight. That will give you two things. One is it will give you a daily requirement of vitamin D, and other thing is your glands, they are activated. So all the hormones which are supposed to be released, they are released when you expose yourself to the sun, and you get also vitamin D. Other thing that is what is important is vitamin C, because vitamin C is not stored by the body or not produced. So you have to, on a daily basis, you need to have vitamin C. So this gives you a good spectrum to digest food throughout the day. So most highest vitamin C is in red capsicum, parsley if you consider salads, and lot of fruits. ఓకే. సో వాటర్ ఎలా తీసుకోవాలంటే తినే ముందు చాలామంది ఒక 2 అవర్స్ వరకు వాటర్ తాగరు, తిన్న తర్వాత కూడా వాటర్ గ్యాప్ ఇస్తూ ఉంటారు. అది హెల్దీ వేలో వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కొంతమంది తింటుంటే కూడా వాటర్ తాగేస్తూనే ఉంటారు. అసలు ఏది ఎలా మెయింటైన్ చేయాలి? I'll tell you, the scientific research says water should be drink half an hour before a meal. So it is recommended that you should drink 500 ml of water half an hour before a meal. So just before meal or during meal also you can drink, but after meal for some time you should not be drinking. So that's what the research says. Okay. Yeah. For a healthy digestive సో system. దానికి రీజన్ ఏంటంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీల్ ఇఫ్ యూ డ్రింక్ వాటర్ మన యాసిడ్స్ డైల్యూట్ చేసి మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో ఆ కన్జంప్షన్ తగ్గుతుంది. సో దట్ ఈస్ వై దే రికమెండ్ టు డ్రింక్ సమ్ వాటర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్, సో దట్ మన లోపల ఎందుకంటే మన డైజెషన్ యాసిడ్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత ఎక్కువ హంగర్ ఉంటుంది. సో ఆ హంగర్ని డైల్యూట్ చేసి వెయిట్ కంట్రోల్లో ఉంచడానికి హాఫ్ అన్ అవర్ ముందర వాటర్ తాగితే ఆ వాటర్ డైల్యూట్ చేసి మనకు అంత ఎక్కువ హంగర్ అనిపించదు. సో మనం కొంచెం తక్కువ తింటాము. డ్యూరింగ్ ఈటింగ్ ఆల్సో డ్యూరింగ్ ఈటింగ్ ఏంటంటే యూ షుడ్ అవాయిడ్ డ్రింకింగ్ టూ మచ్ వాటర్. ఎందుకంటే మనం ప్రాపర్ ఫుడ్ చాలామంది ఫుడ్తో పాటు నీళ్ళు తాగేస్తుంటారు, సరిగ్గా నవ్వలరు. సో యూఆర్ నాట్ హెల్పింగ్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. మనం అట్లా మింగేస్తూ ఉంటే అది తొందరగా ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. సో ప్రాపర్గా నవిలి తింటేనే ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీకి వెళ్తాయి. సో తిన్న తర్వాత ఎంతసేపటి తర్వాత వాటర్ తాగాలి? సో కొంతమంది బిలీఫ్ ఈజ్ అట్లీస్ట్ 1 to 2 hours. అగైన్ ద రీజన్ ఈజ్ నౌ యూ డోంట్ వాంట్ ద యాసిడ్స్ టు డైల్యూట్ టూ మచ్. కానీ మనకు ఆల్రెడీ ఫుడ్ ఉంది, సో ఆ ఫుడ్ ఉన్నది ఆ యాసిడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు డైజెస్ట్ దట్ ఫుడ్. మనం ఇప్పుడు ఫుడ్తో పాటు ఇంకా బాగా నీళ్లు తాగేస్తే ఆ యాసిడ్స్ మళ్ళీ డైల్యూట్ అయిపోయి మన ఫుడ్ డైజెషన్ ఎఫెక్ట్ అవుతుందని. సో కొంతమంది దే సజెస్ట్ to give some gap between eating food and drinking. When we say drinking of water, it's not sipping of water. ఇప్పుడు ఒక 3 గ్లాసులు నీళ్ళు తాగాడనుకోండి, తిన్న తర్వాత వెంటనే 3 గ్లాసులు తాగకండి. 1, you will feel very heavy. 2, the acids are working on your food. మళ్ళీ అందులో నీళ్ళు పోస్తే యాసిడ్స్ డైల్యూట్ అయిపోయి డైజెషన్ ఎఫెక్ట్ అవుతుందని. సో ఒక 2 hours వరకు తాగకుండా మెయింటైన్ చేయడం అనేది గుడ్ హ్యాబిట్ అంటారు. You sip water. If you are thirsty, don't stop drinking water. కొంచెంగా సిప్ సో yeah, you can keep drinking water. కానీ అదే పనిగా వెళ్ళి 3 గ్లాసులు నీళ్ళు is what they say, is when they say don't drink right after. ఓకే. సో జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్, మీరు జ్యూస్ థెరపిస్ట్ కదా, సో జ్యూసెస్ గురించి చెప్పండి, ఫ్రూట్స్ గురించి ఎలా తీసుకుంటే బెటర్, ఏమేమి తీసుకుంటే బెటర్? Juices, what happens with juicing now, it has changed. So what we do is basically in juicing, first thing is now it's mostly vegetable and fruits based. So it's a few form of a juice. So in juices what we add is a lot of vegetables like broccolis, kale, we add palak, like all these things we add, plus beetroots, carrots. So it's mostly vegetable based.
then we add some fruits like apples, you know, other fruits, pineapple or whatever it is. So what it does is the absorption is very it is absorbed directly by the body for first thing, and it is absorbed in a fast manner, and it gives you all the minerals and nutritions. So first if you do in this manner, we call it a detox program. So we put on a detox program based on this fruit. So it eliminates the toxins in your body, and secondly the nutrition are balanced out. So if you are mineral deficiencies, if you have mineral deficiencies, nutritions are balanced out. So most of the diseases are related to mineral deficiencies. If you balance this, if you give the right environment to your body, these things are balanced out, and toxins are removed and nutritions are balanced out. So you get in a healthy situation. ఓకే, చాలామంది ఫుడ్ తర్వాత స్వీట్ తింటారు ఖచ్చితంగా. కొంతమంది ఇళ్లలో ఇది అలవాటుగా ఉంటుంది, ఫుడ్ తర్వాత స్వీట్ తీసుకోవడం అనేది. కొంతమంది డైలీ స్వీట్ ఏదో ఒక టైంలో తింటూనే ఉంటారు. అసలు స్వీట్ ఫుడ్ తర్వాత తీసుకోవడం మంచిదా కాదా? అది కూడా ఇంకొక పెద్ద గ్రే ఏరియా అండి అట్ ద పాయింట్ ఆఫ్ రీసెర్చ్. కానీ ఇప్పుడు మై బిలీఫ్ ఈజ్ స్వీట్ ఆఫ్టర్ ఫుడ్ ఈజ్ బెటర్ దెన్ స్వీట్ బై ఇట్ సెల్ఫ్. ద రీజన్ ఈజ్ మనం ఒక హోల్ మీల్ తిన్న తర్వాత మీరు ఒక చిన్న ముక్కే తినగలరు, అంతకన్నా ఎక్కువ తినలేరు. నాలుగు లడ్డూలు 4 ఇవి తినలేరు ఆఫ్టర్ లంచ్. ఇదే మీరు ఎంటీ స్టమక్తో తినడం మొదలు పెట్టారనుకోండి, యు ఆర్ హంగ్రీ. సో మీరు టేస్ట్ కోసం, స్వీట్ ఎప్పుడు టేస్ట్ కోసం తినాలి, ఆకలి కోసం కాదు. సో ఆ టైంలో తింటే ఆకలి కోసం తింటారు. మధ్యాహ్నం బిట్వీన్ మీల్స్ తిన్నప్పుడు ఆకలి ప్లస్ అది కడుపు నిండడానికి ప్లస్ టేస్ట్. సో పీపుల్ ఓవర్ ఈట్. సో ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన స్టమక్లో వెన్ వీ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, ఆ స్వీట్ అంత ఫాస్ట్గా షుగర్ వెళ్ళిపోదు, డైజెస్ట్ అవ్వదు కూడా. డైజెస్ట్ ఎలా, బికాస్ ఆ ఫుడ్ మిగతా వాటితో పాటు డైజెస్ట్ అయ్యి ఆ షుగర్ని అబ్జార్బ్ చేసుకోవాలి మన బాడీ. సో అందుకని అంత ఫాస్ట్గా ర్యాపిడ్గా వెళ్ళిపోదు. వేరేస్ మనం ఉత్తిగా కూర్చొని షుగరీ ఐటమ్స్ తింటే ద షుగర్ వెంటనే బాడీలో అబ్జార్బ్ అయ్యి ఆ షుగర్ కాంటెంట్ బాడీలో ఎక్కువ అయ్యి ఇన్సులిన్ ఎక్కువ అయిపోయి మన ప్యాంక్రియాస్ ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయో అవి తొందరగా అరిగిపోయి మనకి డయాబెటీస్ అనేవి తొందరగా వస్తాయి. ఓకే. సో అందుకనే ఒకవేళ మీకు స్వీట్ టూత్ ఉంటే ఫుడ్తో పాటు స్వీట్ టేస్ట్గా తినండి, ఫుడ్గా కాకుండా ఒక చిన్న ముక్క తిని యు సేషియేట్ యువర్ స్వీట్ టూత్ రిక్వైర్మెంట్. ఓకే. సో బిఫోర్ ఫుడ్ తినాలా, ఆఫ్టర్ ఫుడ్ తినాలా? ఓన్లీ ఆఫ్టర్ ఫుడ్ ఈజ్ మై రికమెండేషన్. ఓకే, మీరు చెప్పండి. Yeah, sugar is the main culprit for all the diseases. So if you just leave sugar, you know, just one thing in your lifetime, you will have the best results in terms of your health. Because other name for sugar is white poison. Oh. So it is more addictive than some drugs, you know. So it is best to avoid sugar totally. So in my we prepare sweets, but we do not add sugar. We add other things like raisins. We add normally dates. So raisins lo unde sugar, natural sugar, adu okay kabatti it's healthy. It's better for you. Okay. Dani valla fat raadu. Yeah, even brown sugar and mana jaggery bellam is much healthier. In the way of preparation lo షుగర్, వైట్ షుగర్ ఇస్ వెరీ డేంజరస్. ఎందుకంటే నాట్ ఓన్లీ షుగర్, దాంట్లో చాలా కెమికల్స్ కూడా కలుస్తాయి. సో మెయిన్లీ సల్ఫర్ ఇస్ ద కల్ప్రిట్. ఓకే. సో డైలీ ఒక మనిషి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎంత వాటర్ తీసుకోవాలి, ఎన్ని లీటర్స్? ద రికమెండేషన్ ఈజ్ 8 ounce గ్లాసెస్ అట్లీస్ట్. కానీ మన రిక్వైర్మెంట్ అనేది so this is the minimum they suggest, 8 ounce glasses, 8 of them in the day. Kani if you are a athlete, మీరు outdoor activities ఎక్కువ చేస్తుంటే then your requirement increases. మీరు accordingly పెంచుకోవాలి. అలానే ఇప్పుడు మనం వేడి ప్రదేశంలో ఉన్నాం, we have lot of heat. సో మనకి హీట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మన వాటర్ కన్సంప్షన్ పెరగాలి.
So minimum is that, కానీ మన యాక్చువల్ రిక్వైర్మెంట్ వ్యారీస్ విత్ మన లైఫ్ స్టైల్, మన ఎన్వైరన్మెంట్, మన ఉండే సిచ్యువేషన్స్లో దాన్ని బట్టి వీ షుడ్ ఇంక్రీజ్ బట్ నాట్ గో బిలో దాట్. ఓకే. సో అసలు అంటే ఎన్ని రకాలుగా మనం ఫుడ్ తీసుకోవచ్చు, ఏ ఫుడ్ మనకి హెల్దీ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్లో ఏది హెల్దీ, లంచ్లో ఎలా తీసుకోవాలి, డిన్నర్లో ఎలా తీసుకోవాలి, స్వీట్స్ ఏ టైమ్స్లో తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇదే ఇవాల్టి బాల్యం భద్రం భవిత బంగారం కార్యక్రమం. తిరిగి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.